స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతినిత్యం కూడా వేద మంత్రాల ఆశీర్వచనాలు, వేద పఠన పారాయణలు, వేద మంత్రాలు, వేద మంత్రాలతో కూడిన స్వస్తి మంత్రాలు, వేద ఆశీర్వచనాలు ఇవన్నీ మనం వింటూ ఉంటాం. ఇప్పటికే వేద విద్య అంతకంతకు వెనకబడిపోతోంది. 4 వేదాలు పూర్తిగా చదివి విద్యను అభ్యసించి అవగాహన చేసుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. నేర్పేవారు కూడా మనకి కరువైపోయారు. ఒకప్పుడు వేద పాఠశాలలు ఈనాడు స్కూళ్ళు ఎలా ఉన్నాయో అంత విరివిగా ఉండేవి. ఇప్పటి స్కూళ్ళతో కనుక పోల్చుకుంటే 100కి 1 వేద పాఠశాల మాత్రమే ఉంటుంది. ఇది భారతీయులుగా, మన హిందువులుగా అందరం కూడా ఖండించాల్సిన విషయం. మీరందరూ కూడా సమ్మర్ క్యాంప్స్ అని నిర్వహిస్తూ ఉంటారు కదండి. మరి ఇదే సమ్మర్ క్యాంపులాగా అనేక మంది బ్రాహ్మలందరూ ఈ వేదం చదువుకున్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క కాలనీకి పిలిపించుకొని చక్కగా పిల్లలు పెద్దలు అందరూ కూడా వేద విద్య గురించి అవగాహన తెలుసుకుని వేదం ఎవరికి ఎంత కావాలో, ఆడవాళ్ళకి కొన్ని నేర్చుకునేవి ఉంటాయి, మగవాళ్ళు పూర్తిగా నేర్చుకునేవి ఉంటాయి, పిల్లలు తెలుసుకునేవి ఉంటాయి. అవి నేర్చుకుంటే చాలా మంచిది కదా. ఎవ్వరూ ఈ దిశగా ఒక అడుగు కూడా ముందుకు వేయటం లేదు. అంతకంతకీ వేద విద్యలోని అనేకమైన పాఠాలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఇవాళ కొన్ని వేద పాఠశాలల్లో నేర్చుకున్న విద్యార్థులందరూ కూడా స్మార్తాన్ని నేర్చుకుని మరి వారు కూడా సంపాదించుకుని కడుపు పట్టుకుని బయటికి రావాల్సిందే. మరి అలాంటప్పుడు సంపాదనకే స్మార్తానికి బయటకు వచ్చి బిజీ అయిపోతున్నారే తప్ప కంటిన్యూషన్ విద్య గురించి ఆలోచించట్లేదు. వీళ్ళకి నేర్పే గురువులు కూడా కరువైపోతున్నారు. అయితే ఇక్కడ ఈ వేద విద్యకి సంబంధించిన విషయాలలో ప్రతినిత్యం కూడా కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయండి. చాలా చిన్న శ్లోకాలు. అందులో ఏంటంటే గ్రహాలకు సంబంధించి నివారణకు ఉన్నాయి, అనారోగ్యకు సంబంధించి ఆరోగ్యం రావడానికి కొన్ని ఉన్నాయి, అలాగే విజయం జరగడానికి కొన్ని ఉన్నాయి, శత్రు సంహారానికి కొన్ని ఉన్నాయి, శత్రు పీడ తొలగడానికి కొన్ని ఉన్నాయి. ఇన్ని రకాలైన వేద విద్యలో, వేద మంత్రాలలో అంత పటిష్టత ఉన్నది. మరి అంత గొప్ప విద్య ఎందుకు వెనకబడిపోతుంది? భారతీయులుగా మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఇక 3వది ఏంటంటే ప్రత్యేకంగా మనం చెప్పుకోవలసింది, మన వేద విద్య అన్యమతాల వాళ్ళు వాళ్ళ ఇదికి వాడుకుని మనల్ని చులకన చేస్తున్నారు. ఇది చాలా తప్పు. అసలు ఎక్కడ ఏవి కొన్ని మంత్రాలు చెప్పకూడదో నిర్దిష్టంగా చెప్పబడింది. ఇటువంటి సుస్వర వేద మంత్రాలలో ఎక్కడైనా గనక అపశృతి దొర్లితే గర్భస్థ శిశువు కూడా అనారోగ్య పాలవుతుందన్నది నిజం. ఇది ఉంది కూడా. అలాగే ఎక్కడైతే సుస్వర వేద మంత్రాలు అవి ఎక్కడైతే సరిగ్గా చదవకుండా తప్పు చదివారో చదివినప్పుడు అండి వెంటనే ఇది చావు కన్నా దరిద్రం అన్నమాట. వాళ్ళు తప్పనిసరిగా స్నానం కూడా చేయాల్సి. ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. విద్య అంత గొప్ప దైవ విద్య అండి అది. ఇవి అపౌరుషేయాలు, వాటంతటవి పుట్టినవి. వేద విద్య సుస్వర వేద మంత్రాలు చక్కగా స్వరస్థానంగా చదువుతుంటే నాభి నుంచి మనకి గొంతు నుంచి తలనరాలు 72,000 నాడులు మన ఒంటిలోవన్నీ కూడా సమానంగా పనిచేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎటువంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివన్నీ రావు. కానీ ఇవాళ వేద మంత్రాలకి పూజలకు మాత్రమే అవసరానుసారంగా తప్ప, ఎక్కడో ఎప్పుడో జరుగుతున్న పెద్ద హోమాలు తప్ప నిజమైన వేదం 4 వేదాలకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా కూడా కనుమరుగైపోతుంది. దయచేసి భారతీయులుగా మన హైందవ ధర్మంలో అతి ముఖ్యమైనది ఈ వేదానికి సంబంధించినదే. అదే ఊపిరి, అదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బ్రతుకుతున్న వాళ్ళం మనం. అటువంటి గొప్పదైన వేదాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళది ఉంది. ఈనాడు పెడుతున్న సమ్మర్ క్యాంపులు కానీ ప్రతి స్కూళ్ళు కూడా కొద్దిగా ఆలోచించి మన విద్యను నిలబెట్టుకోవాలి అన్న దిశగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే వేద విద్య తప్పకుండా నిలబడుతుంది. దీనికి అనేక రకములైన సోర్సెస్ను కూడా
మన పీఠాధిపతులు అందరూ కూడా కల్పించారు. మఠాల ద్వారా చక్కటి విద్యను అందిస్తున్నారు. పిల్లలందరూ కూడా చక్కగా సంపాదించుకుని బాగున్నారు. వీటిల్లో పిహెచ్డీలు చేసి కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుచేత సాఫ్ట్వేర్ చదివితేనే లేకపోతే డాక్టర్ చదివితేనే జీవితం భవిష్యత్తు కాదు. ఇవి చదువుతూ కూడా నేర్చుకుంటున్న వేద విద్య చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వేదాన్ని, వేద ధర్మాలని, వేద మంత్రాలని పరిహసించకుండా వాటిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశం గొప్పది. మన భారతదేశ క్షేత్రంలో మనందరం కూడా హిందూ ధర్మాన్ని, మనం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మనకు ఉంది అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకుని గుర్తించి వేద పాఠశాలలని పెంచి పోషించండి. స్వస్తి.